కేపీ వివేకానంద కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక నియోజకవర్గం కుతుబుల్లాపూర్. ఇక్కడ కేపీ వివేకానంద బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిపైన ఆయన విజయం సాధించారు. ఇప్పటిదాకా తెలంగాణ అసెంబ్లీ 55 రోజులు జరిగితే ఆయన 44 రోజులు మాత్రమే హాజరయ్యారు. 11 రోజులు ఆయన హాజరు కాలేదు. రైట్, ఇక ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు సంబంధించి ఆ నియోజకవర్గ ప్రజలు? 3 సార్లు ఎమ్మెల్యేగా జనంలో మార్కు సంపాదించుకున్నారు. వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన 2014లో గెలిచారు, 2018లో గెలిచారు, 2023లో గెలిచారు. వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించుకుంటూ జనంలో ఉంటున్నారు ఎమ్మెల్యే అని ప్లస్ పాయింట్గా మనకు కనిపించింది. జనంతో క్యాడర్తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. సంజయ్ గాంధీ నగర్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం అనేది, దాన్ని బాగు చేయడం, దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం అనేది కూడా ప్లస్ పాయింట్స్గా చెప్పారు. నెక్స్ట్, ఐడిపిఎల్ క్రాస్ రోడ్ ఆస్బెస్టాస్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం కూడా ప్లస్ పాయింట్గా కలిసి వచ్చింది. గాజుల రామారంలో ఒక ప్రాణవాయు పార్కు ఏర్పాటు చేయడంతో స్థానికులందరూ కూడా పార్కుకు వెళ్ళడం, సో అక్కడ మరింతగా ఒక ఆక్సిజన్ లెవెల్స్ పెంచేటువంటి ప్రయత్నం జరిగింది. అది ప్లస్ పాయింట్గా మారింది. బాలనగర్ ఫ్లైఓవర్ పూర్తి కావడంతో కూడా ఇక్కడ ట్రాఫిక్ సమస్య చాలా వరకు సాల్వ్ చేయబడింది. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభించడం, షామీర్పేట నుంచి నీటి సరఫరా, షామీర్పేట చెరువు నుంచి కుతుబుల్లాపూర్ ఏరియా మొత్తం నీటి సరఫరా జరిపేటువంటి ప్రయత్నం కూడా, అది కూడా ప్లస్ పాయింట్గా కలిసి వచ్చింది. నిరంతరాయంగా కరెంటు సప్లై, ఎక్కడ కరెంటు ప్రాబ్లం కాకుండా కూడా పర్యవేక్షిస్తూ ఉండడం, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, హైడ్రా పనితీరుపైన ఇక్కడ జనంలో సంతృప్తి. తర్వాత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు, హైడ్రా పనితీరు అక్కడ కొన్ని ఏరియాలలో అక్కడ చెరువుల్ని ఆక్రమించి కట్టినటువంటి కొన్ని ఇండ్లను అక్కడ కూల్చివేయడం అనేది కూడా జనం చాలా వరకు వాటిని వెల్కమ్ చేశారు. సో అది కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, సో మైనస్ పాయింట్స్, ప్లస్ పాయింట్స్ చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి? బిగ్ టీవీ సర్వేలో ఏం చెప్పారు వివేకానంద గురించి? మైనస్ పాయింట్స్ చూస్తున్నాం. ఎమ్మెల్యే అనుచరులపైన భూ కబ్జా ఆరోపణలు అనేవి వస్తూ ఉన్నాయి. తర్వాత పరిశ్రమల కాలుష్యం తగ్గించే చర్యలు ఏవి? పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి కుతుబుల్లాపూర్ ఏరియాలో, జీడిమెట్ల అంతా కూడా. సో అక్కడ కాలుష్యం తగ్గించేటువంటి ప్రయత్నాలు ఇంకా మరింతగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రజలు చెబుతున్నారు. అలాగే షాపూర్ నగర్ పైప్ లైన్ రోడ్డు ఏది అని కూడా జనం కోరుతున్నారు, అడుగుతున్నారు. మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. నెక్స్ట్, స్టీల్ బ్రిడ్జి పనులు ప్రారంభించకపోవడం. స్టీల్ బ్రిడ్జి అనేది అక్కడ చాలా అవసరమైనటువంటి బ్రిడ్జి అది. దానివల్ల పూర్తిగా ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ పనులు ఇంకా ప్రారంభించకపోవడం కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. ఈ మధ్య జనాల్లో ఎక్కువగా ఎమ్మెల్యే కనిపించట్లేరు అనేది, సమస్యలు కూడా పెద్దగా పరిష్కరించకపోవడం అనేది కూడా మైనస్ పాయింట్స్గా చెప్పారు. నెక్స్ట్, ప్రారంభించిన పనులు పూర్తి చేయకపోవడం. తర్వాత ఫాక్స్ సాగర్ చుట్టూ అభివృద్ధి ఏది? సో ఫాక్స్ సాగర్ అనేది అక్కడ చాలా పెద్ద చెరువుగా ఉంటుంది. సో దాని చుట్టూ అభివృద్ధి చేయడం కోసం ఆస్కారం ఉంటుంది. అక్కడ వ్యాపార పరంగా కావచ్చు, తర్వాత అనేక విధాలుగా దాన్ని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ దాన్ని అభివృద్ధి చేయకపోవడం అనేది మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. రామరెడ్డి నగర్ దూలపల్లి రోడ్డు విస్తరణ ఏది అని కూడా అక్కడ జనం ప్రశ్నిస్తూ ఉన్నారు. నెక్స్ట్, దూలపల్లి చెరువులో డ్రైనేజీ వాటర్ కలవడం. దూలపల్లి చెరువు అనేది కూడా చాలా మంచి చెరువు, చాలా పెద్ద చెరువు అది. అక్కడ డ్రైనేజీ వాటర్ కలుస్తున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే వాటర్ కావచ్చు, లేదంటే మామూలుగా రెగ్యులర్గా ఉండే డ్రైనేజీ వాటర్ కావచ్చు. దాంట్లో కలవడం వల్ల ఆ చెరువు కూడా కలుషితం అవుతుంది. అది మైనస్ పాయింట్గా కనిపించింది. దూలపల్లి చెరువు కబ్జా అవుతుంది, అయినా కూడా పట్టించుకోవట్లేరు అనేది. గండి మైసమ్మ బాచుపల్లి రోడ్డు విస్తరణ చేయకపోవడం. సో దాని దగ్గర నుంచి గండి మైసమ్మ నుంచి బాచుపల్లి రోడ్డు అంటే ఒక 18 కిలోమీటర్లు ఉంటుంది. దాన్ని విస్తరణ చేయాలి, వెడల్పు చేయాలనేది జనం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సో అది మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. సో మరి ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దగ్గర నుంచి జనం ఏం కోరుకుంటున్నారు? సో జనం కోరుకుంటుంది ఏంటి? మియాపూర్ ప్రగతి నగర్ రూట్లో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా సమస్యగా కనిపిస్తుంటుంది, దాన్ని తీర్చాలి అని. తర్వాత ప్రగతి నగర్ కూకటపల్లి, సో అది న్యాచురల్గానే ఆ ఏరియా అంతా చాలా ప్రైమ్ ఏరియా, ఎక్కువగా ట్రాఫిక్ అనేది నిరంతరం ఉంటుంది. ఆ పరిష్కారం అనేది మరింతగా చూపాలి. సో మరిన్ని ఫ్లైఓవర్లు కూడా అవసరం పడతాయి, తర్వాత అండర్ పాస్లు కూడా అవసరం పడతాయి. వాటిని ఏర్పాటు చేస్తే మంచిది అని జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, జీడిమెట్ల పరిశ్రమల కాలుష్యంతో దుర్వాసన వస్తుంది. అక్కడ పారిశ్రామిక
వాడలు అక్కడ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి పొగ కావచ్చు, లేకపోతే దుర్గంధం కావచ్చు, వచ్చిన వేస్టేజీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి కొన్ని ఏరియాలో ప్రాంతాల్లో ప్రజల్ని. ఫార్మా పరిశ్రమల పొల్యూషన్ తగ్గించాలి అనేది కూడా జనం కోరుకుంటున్నారు. సెగ్మెంట్లో ఎయిర్ క్వాలిటీ అంతంతే. సహజంగానే పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని నుంచి పొగ అంతా రిలీజ్ అవుతుంటాయి కాబట్టి సహజంగానే ఎయిర్ క్వాలిటీ అక్కడ తగ్గిపోతుంది. సో దాన్ని పెంచాలి, అంటే దాన్ని అక్కడ చెట్లు ఎక్కువగా పెంచే ప్రయత్నం చేయడం కావచ్చు, రకరకాలుగా చర్యలు తీసుకుంటే కనుక అసలు ఆల్రెడీ ఒక ఆక్సిజన్ పార్క్ అయితే ఉంది, బట్ ఇంకా మరింతగా అటువంటి ప్రయత్నాలు జరగాలి అనేది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, చెరువుల్ని రసాయన వ్యర్థాల నుంచి కాపాడాలి, సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, మెట్రో రైలు మార్గాన్ని విస్తరించాలి అనేది కూడా జనం కోరుకుంటూ ఉన్నారు. నెక్స్ట్, ఎస్, మనం చూసాం ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారో చూసాం. సో బిగ్ టీవీ సర్వేలో వచ్చిన రిజల్ట్ ఏంటో మనం చూద్దాం. రిజల్ట్ ప్లీజ్. రిజల్ట్ చూస్తున్నాం. స్కోర్ అనుకూలంగా 39% ఉంది, వ్యతిరేకం 37%, తటస్థం 24%. సో అనుకూలానికి వ్యతిరేకతకి చాలా దగ్గరది నెంబరే మనకు కనిపిస్తుంది. బట్ ఈవెన్ అయినా కూడా అనుకూలమే ఒక 2% ఎక్కువగా మనకు కనిపిస్తుంది. సో మనం అనుకూలాన్నే ప్రామాణికంగా తీసుకుంటాం, అదే ప్రయారిటీగా తీసుకుంటాం కాబట్టి. ఎస్, కేపీ వివేకానంద్ కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. మీ నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీ సర్వేలో మీకు ఇచ్చినటువంటి స్కోర్ ఎంత అంటే 39%.